హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరూ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, శివరాత్రి హడావుడి ముగిసి మళ్ళీ మనం రెగ్యులర్ డేస్లోకి వచ్చాము. కాబట్టి ఇక మళ్ళీ కొత్త కొత్త సినిమాలు, అలాగే అన్ని జోనర్స్కి సంబంధించిన సినిమాలు, పాతవి కొత్తవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఈ విధంగా చూసుకుంటే 25 ఫిబ్రవరి 2011 రిలీజ్ అయిన ప్రేమ కావాలి మూవీ చేసుకుంటున్నాం. ఈ విధంగా ఆది సాయి కుమార్ గారు డెబ్యూట్. ఆది గారు అంటే ఇప్పుడు సాయి కుమార్ గారు సన్ కదా మనకి, ఆయన డెబ్యూట్ అవుతూ చేసిన మూవీ ఇది. చాలా పెద్ద హ్యూజ్ హిట్ అయింది, దాదాపు 100 రోజులు కూడా ఆడింది చాలా చోట్ల. సో ఆ విధంగా చూసుకుంటే సినిమా చాలా అంటే ఒక విధంగా ఫ్రెష్ టాలెంట్ని ఎంకరేజ్ చేసినట్టు అయింది. విధంగా ఆది సాయి కుమార్ గారు కూడా మంచి సినిమాలు చేశారు, చాలా మంచి క్యారెక్టర్స్. బట్ ఫస్ట్ సినిమా డెబ్యూట్ ఫిల్మ్ 100 డేస్ ఆడిన వాళ్ళలో అరుదుగా ఆయన కూడా ఉంటారు అనమాట. ఆ విధంగా చూసుకుంటే డైరెక్టర్ వచ్చి విజయభాస్కర్ గారు మనకు ఆల్రెడీ తెలుసు కదా, నువ్వే కావాలి, మల్లీశ్వరి, ఇంకా చాలా సినిమాలు దాదాపుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో ట్రావెల్ అవుతూ, ఆయన రైటర్గా ఉన్నప్పుడు ట్రావెల్ అవుతూ చాలా సినిమాలు చేశారు. విజయభాస్కర్ గారు అయితే చాలా హ్యూజ్ హిట్స్ అనమాట. చాలా వరకు నువ్వు నాకు నచ్చావు వెంకటేష్ గారిది రెండో ఉన్నాయి, మల్లేశ్వరి, నువ్వు నాకు నచ్చావు. సో ఆ విధంగా చూసుకుంటే విజయభాస్కర్ గారు డైరెక్టర్. రైటింగ్ వచ్చి ఆయన, అంటే అదే స్టోరీ కూడా ఆయనే రాసుకున్నారు. ప్రొడ్యూసర్ వచ్చి మాత్రం అచ్చిరెడ్డి గారు. అంటే ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి నుంచి సెపరేట్ అయ్యాక ఎవరు మన విజయభాస్కర్ గారు ఆయన దగ్గర ఉండి చేసిన సినిమా అన్నమాట. అంటే ఇప్పుడు విడిగా చేసిన సినిమా విధంగా. ఇందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ఇంపార్టెన్స్ లేదు, కానీ చాలామంది ఏం చెప్తారంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కథ అందించడంలో కొద్ది సాయం చేశారని కూడా చెప్తారు. తర్వాత ప్రొడ్యూసర్ వచ్చి అచ్చిరెడ్డి గారు అనుకున్నాం కదా. ఫోటోగ్రఫీ వచ్చి చోటాకే నాయుడు గారు సూపర్ చేస్తారు. చోటాకే నాయుడు గారు అంటే సూపర్ బనే అనుకోవచ్చు, ఎందుకంటే ఆయన చాలా నీట్గా ఉంటుంది ఫోటోగ్రఫీ, చాలా సినిమాలకి చేశారు కాబట్టి. ఎడిటింగ్ వచ్చి గౌతమ్ రాజు గారు, మోస్ట్ సీనియర్, బ్రహ్మాండంగా చేస్తారు. మ్యూజిక్ వచ్చి అనూప్ రూబెన్స్ గారు అంటే ఆర్పి పట్నాయక్ గారి నుంచి సెపరేట్గా ఆయన కొన్ని ప్రత్యేకమైన సినిమాలు చేశారు. ప్రేమ కావాలి, టెంపరు, ఇలాంటి మంచి మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు. ఆయన అంతకుముందు ఎప్పుడో గౌతమ్ ఎస్ఎస్సి అని నవదీప్ గారితో కూడా మంచి సినిమాలు చేశారు. సో ఈ విధంగా చూసుకుంటే అనూప్ రూబెన్స్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారని చెప్పొచ్చు. మ్యూజిక్ చాలా బాగుంటుంది, ఎందుకంటే లవ్ స్టోరీస్కి మ్యూజిక్ ఇంపార్టెన్స్ అనేది చాలా పెద్ద అసెట్. ఆ విధంగా చూసుకుంటే ఈ సినిమా మ్యూజికల్ పరంగా చాలా మంచి హిట్ ఇది. సో ఈ విధంగా అనమాట. ప్రొడక్షన్ కంపెనీ వచ్చి మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్, అంటే అచ్చిరెడ్డి గారు వేరేగా పెట్టుకొని మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ దాని మీద తీశారు మాట సినిమా ఇది. అంతకుముందు ఆయన స్రవంతి మూవీస్ అవన్నీ పెట్టుకుని తీసేవారు కదా, కిషోర్ రాఠీ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు అవన్నీ కూడాను. ఆ విధంగా చూసుకుంటే మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పేరు మీద తీశారు ఇది. సో ఇది 25 ఫిబ్రవరి 2011 రిలీజ్ సినిమా కదా, మొన్నే అవ్వాలి, అంటే ఒక 2 రోజుల గ్యాప్లో మనం చేసుకుంటున్నాం అన్నమాట. ఈ విధంగా చూసుకుంటే ఇది సినిమాకి సంబంధించిన వివరాలు. స్టారింగ్ వచ్చి ఆది గారు, అలాగే ఇషా చావ్లా గారు, నాజర్ గారు, ఇంకా చాలామంది, షఫీ గారు, దేవ్గిల్లు, ఇంకా చాలామంది. దేవ్గిల్లు అంటే మనం మగధీరాలో వెళ్ళినా అనమాట ఆయన. తర్వాత నాగబాబు గారు, జయసుధ గారు, అలాగే సింధు తులాని గారు, బ్రహ్మానందం గారు, తర్వాత ఆలీ, షఫీ చెప్పుకున్నాం కదా, గుండు సుదర్శన్ గారు. అంటే గుండు సుదర్శన్ గారు అంటే కొన్ని కామెడీ సినిమాలు చేశారు. తర్వాత ఏమో సుప్రీత్ గారు, అలాగే అనమాట. అందరూ ఒక్కొక్కరు ఒక మంచి మంచి క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్ళారు. చాలా బాగా, అది మన నిజం చెప్పుకుంటే మంచి హ్యూజ్ కాస్టింగ్ అని చెప్పచ్చు. సో ఇది సినిమాకి సంబంధించిన వివరాలు. ఇంకా ప్లాట్ విషయానికి వెళ్తే, ఒక అమ్మాయిని ప్రేమించే విషయంలో అవసరమైతే ఆ అమ్మాయి కోసం సాక్రిఫైజ్ మాత్రమే కదా, అవసరమైతే ఎంత పెద్ద యుద్ధాన్నైనా చేయాల్సి అవసరం వస్తే చెయ్యాలని చెప్పిన కథ అన్నమాట. అంటే ఒక ప్రేమికుడి కథ ఇది. ఇషా చావ్లా గారిని ఆది గారు ప్రేమించే క్రమంలోనూ కొన్ని సరదా సిచ్యువేషన్లు ఎదురవుతుంటాయి. అయితే ఇదే సందర్భంలోనూ బాగా ఇష్టపడుతున్న క్రమంలో ఒకానొక సందర్భంలో, అంటే అప్పటికి ఇంకా ఇష్టపడరు ఆవిడ పూర్తిగాను, ఇష్టం మాత్రమే పెరుగుతూ ఉంటుంది. మంచి మంచి సాంగ్స్ ఉంటుంటాయి అందులో. అంటే హైదరాబాద్ వచ్చి ఉంటుంటారు ఆయన వేరే పని మీద. మంచి మంచి సాంగ్స్ ఉంటుంటాయి ఈ సందర్భంలోనూ. ఈ సాంగ్స్ అవుతున్నప్పుడు సరదాగా ఏంటంటే అనుకోకుండా ఒకానొక సందర్భంలో పార్కులో కూర్చున్నప్పుడు ముద్దు పెట్టుకోవడం అన్నది చేస్తారు. ఎవరు ఆది గారు ఎవరిని, ఇషా చావ్లా గారిని పెట్టుకోవడం అని చేస్తే అది ఆవిడ కొడుతుంది. అయితే ఆ ముద్దు పెట్టుకున్న ఫోటోలు మాత్రమే తీసి ఈవిడ్ని బ్లాక్మెయిల్ చేస్తుంటారు కొంతమంది, షఫీ గారు వాళ్ళని. అయితే దీనికి కారణం ఇంకోటి ఉంటుంది. ఈ ఇషా చావ్లా గారు వాళ్ళ ఫాదర్ అయిన నాజర్ గారు, ఆయన పెద్ద పోలీస్ ఆఫీసర్ అన్నమాట. వారి దగ్గర ఒక తీవ్రవాది లోపల బంధింపబడి ఉంటాడు. వారిని విడిపించాలంటే ఎలాగనుకుంటున్న క్రమంలో ఈ ఇషా చావ్లా గారు, ఆది గారు చేసిన ఈ సరదా పని ఏదైతే ఉందో, అంటే కావాలని అనుకోరు, అప్రస్తుతంగా జరుగుతున్నది. అందులో ఆది గారి తప్పే కొద్దిగా ఉంటుంది. అయితే అప్రస్తుతంగా జరిగిందని ఫోటోలు తీసి వీళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారన్నమాట. తర్వాత అందులో ఫస్ట్నే ఇంట్రడ్యూసింగ్ సాంగ్ కూడా ఉంటుంది, డమ్ 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 డోలు డోలు బాజీ అని. చాలా బాగుంటుంది సాంగ్ కూడా, చాలా ఫాస్ట్గా చేశారు ఆది గారు. తర్వాత చిరునవ్వే విసిరావే అని చెప్పేసి పాట ఒకటి ఉంటుంది, అది చాలా బాగుంటుంది అనమాట. ఈ పాటల ఈ క్రమంలోనే
ఆ అమ్మాయిని కిడ్నాప్ చేద్దామని చెప్పేసి ఒక చోటుకి రమ్మంటారు. అక్కడ అనుకోకుండా ఫైట్ ఉంటుంది. ఆది గారు మంచి ఫైట్ చేస్తారు, ఫైట్స్ కూడా బాగుంటుంది. సినిమా ఏంటంటే డిజైనింగ్, ఆ ఫైట్ చేసే విధానం, స్టోరీ స్పీడ్గా వెళ్తుంటుంది. తర్వాత అక్కడ మంచి ఫైట్ అయ్యాకని తిడతాడు, ఎవరో తెలిసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు నువ్వు అంటే, నువ్వు చేసిన పని వల్లే అని చెప్పేసి తిడుతుంది. అతనికి అర్థం అవుతుంది ఏ పని. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఇంకో ప్లాన్ వేస్తారు. ఇంకో ప్లాన్ వేసి ఆ ప్లాన్లో కూడా అమ్మాయిని ఇరికిద్దాం అనుకునేటప్పటికి అక్కడ ఆది సాయి కుమార్ గారు అడ్డుపడతారు. అడ్డుపడుతుంటే వాళ్ళు ఎవరో అన్నయ్య అడ్డుపడుతున్నాడంటే వాడింట్లోనే వాడి ప్లాట్లోనే దిగుతారన్నమాట. దిగి వాడి వెనకాలే ఉంటూ షఫీ గారిని, ఇంకా కాటరాజు గారు అంటారు కదా ఆయన పేరు, ఆయన ఒకరు, వీళ్ళందరూ ఇతన్ని అబ్జర్వ్ చేస్తుంటారు, ఇతను ఏమన్నా అడ్డుపడేవాడు అని. కానీ మామూలు జనరల్గా అమ్మాయిని ఇష్టపడుతూ అడ్డుపడుతుందని అర్థమైపోయి, ఇలా కాదు అమ్మాయిని ఇంకోలా తప్పించాలని చెప్పేసి ఓసారి పాస్వర్డ్ అడుగుతారు ఆ అమ్మాయిది. ఈ సందర్భంలో వీళ్ళిద్దరికీ మధ్య మంచి మంచి సిచ్యువేషన్స్ అవి జరుగుతుంటాయి. ఆలీ గారు ఉంటారు దొంగ ఆయన. ఆ దొంగ అయితే ఆయన 2-3 సార్లు ఆది గారికి దొరికిపోతారు. దొరికిపోతే అప్పటి నుంచి ఆది గారు ఏం చెప్తే సరదాగా చేస్తుంటారు. అయితే ఆది గారు ఈవిడ మీద దృష్టి పెట్టమని చెప్తారు. ఆ విధంగా ఆలీ గారు కూడా ఈవిడ మీద దృష్టి పెట్టడంతో మధ్యలో మంచి మంచి సాంగ్స్ మళ్ళీ ఉంటాయి. ఏంటి, ఆ అమ్మాయి ఇష్టపడుతుండడం అంటే 2 సార్లు సేవ్ చేసాక ఆ పార్క్ దగ్గరే ఎందుకలా వాళ్ళకి దొరుకుతున్నాం అని చెప్పేసి అన్నాం. అయితే పెట్టకుండా ఒకసారి బాగా బ్లాక్మెయిల్ చేసి ఫొటోస్ మీ నాన్నగారికి పంపించమని చెప్పడంతో వెళ్ళి ఒక కంప్యూటర్లో ఒక పాస్వర్డ్ కొట్టేస్తుంది. ఆ పాస్వర్డ్ ఏంటంటే దాదాపుగా జైలు మ్యాప్కి సంబంధించింది అన్నమాట. జైలు మ్యాప్కి సంబంధించింది. అయితే ఈవిడేంటంటే ఈవిడ వదిన గారు వచ్చి ఎవరు, సింధు తులానీ గారు, ఎవరు ఇషా చావ్లా వదిన గారు, ఈ పాపం బాగా చూస్తుంటాడు, ఎవరు ఆదితో బాగా మాట్లాడుతుంటారు ఆవిడ. అయితే అనుకోని సందర్భంలోనే అక్కడ మంచి పాట ఉంటుంది ఈ మధ్యలోనే, ఏంటి, ప్రియతమా నా హృదయమా అని చెప్పేసి ఒక మంచి సాంగ్ ఉంటుంది అన్నమాట. ఇది నువ్వే నువ్వే నా మనసంతా నువ్వే అని చెప్పేసి సాంగ్స్ చాలా బాగుంటాయి. సాంగ్స్ వింటుంటే హాయిగా ఉంటాయి అన్నమాట. నిజంగా చాలా బాగా ఇచ్చారు అనూప్ రూబెన్స్ గారు. ఆ పాట ఒకటి ఉంటుంది. ఆ సందర్భంలోనూ అక్కడ అమ్మాయిని ఇరికిద్దామని చెప్పేసి పాస్వర్డ్ తీసుకున్నారు కదా, వాడిని తప్పించేద్దామని ప్లాన్ వేస్తారు. ప్లాన్ వేస్తే సింధు తులానీ గారు వాళ్ళ తమ్ముడు వస్తాడు ఇంకో చోట నుంచి, అంటే ఇలాగే ఇప్పుడు ఆది గారి లాగే వరుస అనమాట. వదిన గారు తమ్ముడు అయితే అవుతాడు, బాగా కదా అవుతాడు. ఆ అబ్బాయి వచ్చి ఆ అబ్బాయి అమ్మాయితో తిరుగుతూ ఉంటేనే ఇతన్ని ప్రేమించకుండా చూసినట్టు నటిస్తూ ఉంటుంది. దాంతో బాధపడి అక్కడో పాట ఉంటుంది చివరిలోని. ఆ పాట కూడా చాలా బాగుంటుంది దాదాపుగా, అంటే కొంచెం సాడ్ సాంగే కానీ సూపర్ ఉంటుంది ఆ సాంగ్ కూడాను. వరుసగా సాంగ్స్ అన్నీ బాగుంటాయి. ఈ సందర్భంలో మళ్ళీ ఏమవుతుందంటే అక్కడ అనుకోకుండా మళ్ళీ ఒకసారి ఫైట్ సీన్ జరుగుతుంది. ఆ ఫైట్ సీక్వెన్స్లోనూ కాపాడతారు. అంటే కాపాడడం ఎలా ఉంటుందంటే ఈ సినిమా మనకి లవ్ స్టోరీ పక్కన జరుగుతుందని వాళ్ళ కిడ్నాపింగ్ సీన్స్ పక్కన జరుగుతూ ఉంటాయి. చివరికి ఏమవుతుందంటే ఒకానొక సందర్భంలో ఒక రోజుని సడన్గా అతన్ని కిడ్నాప్ చేసేస్తారు. ఎవరిని, ఈ తీవ్రవాదిని కిడ్నాప్ చేసేయడం జరుగుతుంది. ఎవరు, దేవగిరి గారిని షఫీ గారు వీళ్ళందరూ కలిసి తప్పించేయడంతో, ఎలా తప్పించిందని చెప్పేసి మినిస్టర్లు వాళ్ళందరూ తిట్టడంతో ఇతని మీద పడతారు. అందరూ వచ్చి నాజర్ గారి మీద. ఎలా అయిందంటే నీ పాస్వర్డ్ వాళ్ళకి ఎలా వెళ్ళింది, ఎవరు చెప్పారంటే అప్పుడు అంతా అయిపోయి అమ్మాయిని అడుగుతాడు, ఇలా జరిగింది నాన్న, నన్ను ఒకళ్ళు భయపెట్టారు, ఇలా జరిగిందంటేని. దాంతో ఏమవుతుందంటే కొడతారు అతను. కొట్టి ఇప్పుడు నువ్వు ఎంత పని చేసావో తెలుసా, ఆ పాస్వర్డ్ ఇవ్వడం వల్ల వాళ్ళు నన్ను చీటర్ అంటున్నారు, ఇప్పుడు నేను ఎలా రికవర్ చేసుకోని అని చెప్తాడు. అది విన్న సింధు తులానీ గారు ఫోన్ చేస్తారు ఎవరికి, ఆది గారికి. దాంతో ఆది గారికి కోపం వస్తుంది. పక్కనే ఉండి ఒక అమ్మాయిని ఏడిపించారని చెప్పేసి కోపంతో వాళ్ళ గురించి ఎతుకుదామంటే ఆలీ గారు వాళ్ళు అంటారు, ఎలా ఎతుకుదామంటే ఎతుకుతాం సార్ పదండి అని చెప్పేసి వాళ్ళు ఉంటాను. పాతిళ్ళు ఇంతకుముందు ఫైట్ చేసిన పాతిళ్ళు ఉంటుంది. ఆ పాతింటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పాతింట్లో కొన్ని క్లూస్ ఉంటాయి. ఆ క్లూస్ అన్నింటినీ చూసుకుంటే ట్రావెల్ టికెట్ అది ఉంటే అక్కడికి వెళ్ళి ట్రావెల్ టికెట్ కోసం అడిగితే ఆలీ గారు కాస్త గమ్మత్తు చేసి చేత ట్రావెల్ టికెట్ ఉంటుందో నిజం చెప్పించేస్తారు. చెప్పించేసి వెళ్తుంటే షఫీ గారిని చూసి షఫీ గారిని పట్టుకుని అక్కడ కట్టేసి ఇష్టాంధారం కరెంట్ షాక్ లేబెట్టి చాలా గట్టిగా ఆది గారు ఇంకా అతను టార్చర్ పెడతాడు. నా ప్రేమను ఏడిపించారా మీరు అందరూ ఖాళీగా కూర్చొని, ఆ అమ్మాయి పేరు ప్రేమే అందుగురించే ప్రేమ కావాలని టైటిల్ పెడితేనే అలా స్పెషల్గా పెట్టారు. ఆ అమ్మాయిని చాలా దారుణంగా ఏడిపించారు. నా కొడకలారి వాళ్ళతో చంపేస్తానని చెప్పి షఫీ గారిని కరెంట్ అది పెట్టి బెదిరించడంతో వాళ్ళు ఇలాగ ఆ అమ్మాయిని ఇలా కిడ్నాప్ చేశారా, అందు గురించే ఆ అమ్మాయి వెనకాల పడితే ప్రతిసారి నువ్వు అడ్డుపడ్డావు, కానీ ఈసారి ఇలా ప్లాన్ చేశారు, పాస్వర్డ్ అయితే తీసుకుని అలా అంటే ఎక్కడి నుంచి వెళ్తున్నారంటే పలానా అడవుల నుంచి వెళ్ళిపోతున్నారని చెప్పేసి తెలుస్తుంది అన్నమాట. తెలిస్తేనే వెళ్తుంటే ఆలీ అంటాడు, సార్ మీరు ఒక్కరో వాళ్ళందరూ చూస్తే తీవ్రవాదులు అంటున్నారు, వాళ్ళు చాలా ప్రమాదం సార్ అంటే, వాళ్ళు పాకిస్తాన్ ఐఎస్ఐ అయితే నేను ఇండియన్ నేవీ, అదే ఇండియన్ ఎన్సీసీ అంటారు ఆయన. పాకిస్తాన్ ఐసీసీ అయితే నేను ఇండియన్ ఎన్సీసీ, చావోరేవో తేల్చుకోవాలి, లేకపోతే నా ప్రేమ బాధపడుతుంటే జీవితాంతం చూస్తూ నేను ఊరుకోలేను అని అందుకని వెళ్తాడనమాట. వెళ్తాడు, పెద్ద ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్లో మరి చాలా బాగా చేస్తారు. ఎందుకంటే కాటరాజు గారు వాళ్ళందరూ బలమైన విలన్లు, దేవగిరి గారు కూడా బలంగా ఉంటారు. అంతా అయిపోయాయి కానీ ఇంకా ఆయన చేతిలో ఇంకా ఏ ఆయుధం ఉండదు. ఈ ఆయుధం ఉండకపోతే దేవగిరి గారు ఇంకా మీదకి వచ్చేస్తున్న క్రమంలో ఏం చేస్తారంటే ఆయన దగ్గర పెద్ద కత్తి ఉంటుంది, ఇంకా
ఎలానా చంపేద్దామని మీదకి వస్తుండడంలో ఈ మెడలో కత్తి ఒకటి ఉంటుంది. సాధారణంగా సోల్జర్స్కి చిన్నపాటి ఏదన్నా తగిలిస్తూ ఉంటారు, అంటే బుల్లెట్ అవిని. అలాగే ఈయన ఇంకా ఎన్సీసీలో ఉంటారు కానీ కత్తి లాంటితో పెట్టుకుంటారు. వాళ్ళు అది తీసి ఆ గొలుసులాంటి దాంతో అతను మెడ కట్ చేసేస్తారు అనమాట. చాలా బాగుంటుంది సీను. ఫైటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఆ అడవుల్లో పరిగెడుతుంది. చాలా బాగా చేశారు ఆదిగారి సినిమాలోని. సో ఆ విధంగా ఎండకి తీసుకొచ్చేసి ఈయన దగ్గర పెట్టేస్తారు నాజర్ గారి దగ్గర. వీడే సార్ వీళ్ళ వల్ల ఈ ఎదవల వల్ల అందరి వల్ల కూడా ప్రేమ బాధపడింది. నాకు తెలియదు, మేమేదో సరదాగా ప్రేమించుకున్నప్పుడు ఏదో చిన్న సీన్ జరిగింది, దాన్ని బ్లాక్మెయిల్గా చూపించి అమ్మాయిని పదే భయపెట్టారు. వీళ్ళ వల్ల ప్రేమ ఎంత పడిందో నాకు తెలుసు అంటే, నీ పేరు ఏంటని అడిగితే సీన్ అనేది చెప్తాడు. నీకు అసలు బుద్ధి ఉందా? వేగంగా ఇండియన్ ఆర్మీ చేసిన పని నువ్వు చేస్తావా? ఎంత ప్రమాదం తెలుసు, ఎంత రిస్క్ అంటే అంటాడనమాట. లేదు సార్ నా ప్రేమ బాధపడ్డాను నేను చూడలేనంటే, అమ్మాయిని ప్రేమిస్తున్నావా అని అడిగితే అప్పుడు చెప్తాడనమాట. అవును సార్ ప్రేమ కోసం అవసరమైతే త్యాగం చేస్తాను, అవసరమైతే ఒక దేశంతో యుద్ధం కూడా చేస్తానని చెప్తే అప్పుడు అంటాడు, నువ్వు బెర్రోడు మంచోడు అర్థం కాలేదు, కానీ నువ్వు చేసిన పని మటుకు దేశానికి చాలా ఉపయోగపడిందని గ్రేట్ అని చెప్పేసి ఒప్పుకుని వెళ్ళిపోతారనమాట. ఈలోగానే అమ్మాయి వెళ్ళి ఒక పార్క్లో కూర్చుని, అదే వీళ్ళు ఎప్పుడు కలిసినా ఒక మంచి రెయిన్బో పార్క్ అని ఉంటుంది, సెట్ కింద వేశారు, చాలా బాగుంటుంది. ఆ పార్క్లో కూర్చుని బాధపడుతుంటే సింధు తులాని గారు ఫోన్ చేసి చెప్తారు, సీన్ వచ్చి ఇలా చేశాడు అదంతానని. అంటే వెళ్తే అక్కడ అంటుంది, అమ్మయ్య ఈ టెన్షన్ వదిలిపోయింది, నీ వల్లే అనుకున్నాను కానీ అంతానే చాలా బాగా అయిందని చెప్పేసి ఆనందపడి ఇద్దరు కలుసుకుంటారు. ఇది ప్లాట్. ఇక మధ్యలో కామెడీ సీన్స్ అవి ఉంటాయి. మధ్యలో ఒక 2 పాటలో కామెడీ సీన్స్ ఉంటాయి. కామెడీ సీన్స్ అయితే మనకి ఎంఎస్ నారాయణ గారు, బ్రహ్మానందం గారు వీళ్ళందరూ సీన్ ఒకటి ఉంటుంది. అంటే ఒక హోటల్లో వీళ్ళిద్దరు దిగుతారు, అక్కడ రిసార్ట్లో ఆడుతుంటే ఒక దగ్గర ఫైట్ అయ్యాక వీళ్ళిద్దరు రిలాక్స్ అవుతారు. మధ్యలో ఒక దగ్గర ఫైట్ అయితే ఆ రిలాక్స్ అవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏకంగా బ్రహ్మానందం గారు వాళ్ళ ఎవరు గీతా సింగ్ గారేమో వాళ్ళ మిస్సెస్ మాట, ఆవిడ వస్తే ఆవిడ ఎక్కడికి వస్తే ఆ ప్లాట్ని కానీ అంటే ఆ బ్లాక్ని వీళ్ళు ఆక్రమించేయడం, అలాగే ఉయ్యాలు ఊగుదాముకుంటారు. బాగులేని ఉయ్యాల్లోనేమో గీతా సింగ్ గారిని కూర్చోబెట్టేసి ఇళ్ళని కూర్చొస్తూ బ్రహ్మానందం గారిని ఇలా ఊపుతారు అనమాట. ఊపగానే బ్రహ్మానందం గారు వెళ్ళి కుప్పతొట్లో పడిపోతారు. ఇంకా రకరకాలుగా బ్రహ్మానందం గారిని టార్చర్ పెట్టేస్తే నీకు నమస్కారం నాయన అంటారు. ఆ సీన్స్ చాలా బాగుంటాయి. అక్కడ కూడా ఒక రొమాంటిక్ సాంగ్ అది ఉంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత చెప్పుకున్నాం కదా, ఈ అమ్మాయిది అతన్ని ఎవరినో ప్రేమించినప్పుడు అదే సింధు తులాని గారు తమ్ముడిని ప్రేమించినప్పుడు కూడా మనసంతా మొక్కలు చేసి ముందుకు వెళ్తావి ఎన్ని వేస్తావు అని చెప్పి సాంగ్ ఒకటి చాలా బాగుంటాయి. నువ్వే నా మనసంతా నీ నవ్వే నీ ప్రియతమా నా హృదయమా అనుకున్నాను కదా, ఆ సాంగ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అనూప్ రూబెన్స్ గారు చాలా ఫ్రెష్ టాలెంటెడ్గా చేయించారు. నిజంగా ఆల్బమ్స్ చెప్పుకోవాలంటే సినిమా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అసలు చిన్న పాయింట్, ఒక అమ్మాయిని ప్రేమించడం, ఆ అమ్మాయిని కలిసి చిన్న ఫ్లాష్ బ్యాక్, ఆ ఫ్లాష్ బ్యాక్ని చాలా అందంగా నీట్గా తీసేలారు, చాలా బాగా డిజైన్ చేశారు సినిమాని. విజయ్ భాస్కర్ గారు తనకున్న కామెడీ, లవ్, ఎక్స్పెక్టేషన్, ఆ టాలెంట్ అన్నిటితో కూడా ఈ సినిమాని పరిపూర్ణంగా ప్రయోగించారని చెప్పచ్చు. సినిమా ఎక్కడ బోర్ కొట్టదు, చూసిన దగ్గర నుంచి ఫస్ట్ సాంగ్ దగ్గర నుంచి కూడా చాలా బాగుంటుంది. ఓ విధంగానే ఇషా చావ్లా గారు కూడా ఓ విధంగా డెబ్యూట్ ఫిల్మే, ఆవిడ కూడా చాలా బాగా చేశారు, బాగా సెట్ అయ్యారు ఆదిగారి పక్కన ఓ విధంగా చెప్పుకోవాలంటే. సో ఈ విధంగా చూసుకుంటే చాలా పెద్ద హిట్ అనమాట. అప్పట్లో దాదాపుగా 100 రోజులు ఆడింది కాకినాడలో కూడా. అంటే ఒక డెబ్యూట్ చిన్న హీరో ఫిల్మ్ 100 రోజులు ఆడడం అంటే అప్పటికి 100 రోజులు తగ్గిపోతున్నాయి రాను. ప్రేమ కావాలి సినిమా ఆడే టైంకి 11 టైంకి 100 రోజుల సినిమాలు తగ్గి 50 రోజుల సినిమాలు అవి వచ్చేసాయి. కానీ ఈ సినిమా అనుకోకుండా 100 రోజులు ఆడటం, చాలా సంచలనం సృష్టించడం, చాలా బాగా ఆడింది. షఫీ గారు చాలా బాగా చేశారు, దేవిల్ గారు బాగా చేశారు. షఫీ గారి క్యారెక్టర్ బాగుంటుంది, రకరకాల గెటప్లు మారుతూ ఎవరిని ఆదిగారిని బోల్తా కొట్టిస్తుంటారు అనమాట. ఆ విధంగా అస్తమానం కిడ్నాప్ చేయడానికి రకరకాల ప్లాన్లు వేయటం. ఆలీ గారికి క్యారెక్టర్ బాగుంటుంది, ఆలీ గారు కూడా చాలా ఫైండ్ అవుట్స్ చేయడం, నాజర్ గారు కానీ, అలాగే సింధు తులాని గారి క్యారెక్టర్ కూడా చాలా కరెక్ట్గా ఉంటుంది ఇందులోని. సో ఈ విధంగా చూసుకుంటే విజయ్ భాస్కర్ గారు అవుట్ అండ్ అవుట్ ఒక మంచి ఫిల్మ్ని ఆదిగారు ఇచ్చారు. ఆదిగారు తర్వాత లవ్లీ, కొన్ని అలా మంచి మంచి సినిమాలు చేసుకుంటూ వచ్చారు ఆయన కూడాను. నారా కుమార్ ఇలాంటివన్నీ చాలా బాగా మంచి హిట్లు అయినాయి. సో ఆదిగారికి మంచి కెరీర్ బూస్టప్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సాయి కుమార్ గారు కూడా పుత్రోత్సాహం అంటారు కదా, అలా ఫస్ట్ సినిమాకే వాళ్ళ అబ్బాయిది 100 రోజులు ఆడడం అనేటువంటిది ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఈ సినిమా విషయంలో. ఆదిగారి పెర్ఫార్మెన్స్ అయితే డ్యాన్స్ చాలా బాగా చేస్తారు ఆయన, డ్యాన్స్, ఫైట్లు కానీ, డైలాగ్ డెలివరీ కూడా బాగుంటుంది. సన్నంగా ఉన్నప్పటికీ వాళ్ళ మంచి డైలాగ్ డెలివరీ, అంటే వాయిస్ ఓవర్ కూడా మంచి నీట్గా వస్తుంది. సో ఆదిగారు కూడా మంచి క్యారెక్టర్ చేశారు ఇందులో. ఆయన ఫ్రెష్ టాలెంట్ అనేటువంటిది ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది. సాంగ్స్ కానీ, ఫైట్స్ కూడా చాలా, క్లైమాక్స్ ఫైట్ అయితే ఆయన చిన్న కుర్రాడు కానీ చాలా బాగా చేశారు. క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. లవ్లీ సినిమా నెక్స్ట్ వచ్చింది, దాంతో ఎవరితోనూ ఇంకో అమ్మాయితో, కొత్త అమ్మాయితోనూ, ఆ అమ్మాయితో కూడా చాలా బాగా చేశారు సినిమా. సో ఇందులో కొన్ని గుడి దగ్గర సీన్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. కొన్ని అంటే టెంపుల్స్ అవన్నీ బాగా తీశారు. అలాగే పోర్ట్లో సీన్స్ కానీ, పోర్ట్లో ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ కూడా చాలా బాగుంటుంది. ఫైట్ డిజైనింగ్ కూడా ఎక్కడ కూడా తగ్గలేదు. నిజం చెప్పుకోవాలంటే ఈ 24 ఫ్రేమ్స్ కూడా వర్కింగ్ అనేటువంటి చాలా బాగా చేసుకొచ్చారు.
సో ఎంజాయబుల్ మూవీ నిజంగా చెప్పుకోవాలంటే మరొకసారి చూడండి ఖచ్చితంగాను. ఇప్పటికీ కూడా టీవీలోను, యూట్యూబ్స్లో అన్నింటిలోనూ కూడా రన్నింగ్లో ఉంది సినిమా. ఒక మంచి ఎంజాయబుల్ మూవీ. చాలా ఏంటంటారు దాన్ని, లోపలికి వెళ్ళాక డిస్టర్బెన్స్ లేని మూవీ ఏదైనా ఉందంటే అందులో ఇది కూడా ఒకటి, లవ్ స్టోరీస్లో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.